ఆధ్యాత్మికతకు నెలవుగా మారిన సిద్దిపేటలో చాగంటి కోటేశ్వరరావు తమ ప్రవచనాలు వినిపించడం గొప్ప కార్యక్రమమని సిద్దిపేట ఉత్సవ సమితి నాయకులు గంప శ్రీనివాస్, మంకాల నవీన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వైద్య కృష్ణమాచార్యులతో కలిసి వారు మాట్లాడారు. ఈ నెల 19 శుక్రవారం రోజున ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటలో గో విశిష్టత అనే అంశంపై తమ ప్రవచనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కరీంనగర్ బైపాస్లో గల వైశ్య సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిద్దిపేట ఉత్సవ సమితి సభ్యులు లక్ష్మణ్, శ్రీకాంత్, మొరంశెట్టి సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ తరహా గోవు ప్రపంచాన్నంతటి కూడా విశ్వమంతటి కూడా తల్లి లాంటిది. అలాంటి గోవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గో వైభవం గురించి తెలియజేయడం కోసమై ప్రవచన చక్రవర్తులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 19/6/2026 శుక్రవారం రోజున మన సిద్దిపేటకు విచ్చేస్తున్నారు. సిద్దిపేట కరీంనగర్ బైపాస్లో ఉన్నటువంటి విఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సాయంకాలం 6:30 నుండి 8:30 వరకు గోమాత వైభవం గురించి వారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీమాన్ తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతర ప్రముఖులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి గోమాత వైభవం గురించి ప్రవచన చక్రవర్తులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా విని మనము భాగ్యులం అవుదాం. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించగలరని మనవి. జై గోమాత. మన సిద్దిపేట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి గురించి పెద్దలు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు సిద్దిపేట ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఇటు కార్యక్రమానికి విచ్చేసే భక్తులందరూ కూడా 6 గంటల వరకు వేదికకు చేరుకొని మరి కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీరు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.